చెప్పు. ఏమండి మీరు అర్జెంట్ గా ఫ్లాట్ కి రండి. ఎందుకు? చెప్తాను రండి. టెన్షన్ పట్టకుండా చెప్పు. ఇక్కడ ఒకడు ప్రెగ్నెన్సీ చేసి డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటి రెడ్డి గారు బుక్ అయ్యాడా? చూడండి సార్, నీ వయసుకు తగ్గ పనిలేనా నువ్వు చేసింది? మాట్లాడరేంటి రెడ్డి గారు? రావు గారు మీరేం మాట్లాడరే? ఇలా చండాల పనులు చేయడానికి సిగ్గుగా లేదా నీకు? రాజుగారిని కూడా రమ్మని చెప్పాను, రానివ్వండి. తాడే పేడ తేల్చేస్తాను అసలు. పరిస్థితి ఏరా సిగ్గులేదా? మాట్లాడవే. ఎవడేడు? మన ప్రెసిడెంట్ గారి ఇంట్లో డ్రైవర్ కొడుకు, అదేమో మన వాచ్మెన్ కూతురు. ఇద్దరు ప్రేమించుకున్నారు, కడుపు చేసి పెళ్లి చేసుకోడంట. సచ్చినోడు. ఏంటి అలా చూస్తూ ఊరుకుంటారు? మాట్లాడండి. పెళ్లి చేసుకుంటావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటావా? పోలీసుల వరకు ఎందుకు? 4 గట్టిగా తన్ని 3 ముళ్ళు వేయించండి. వెదవని అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేస్తే పుట్టగతలు ఉండవు. అసలు ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చిందని గ్యారంటీ ఏంటి? రాయ్ నమ్మకం ఉండాలిరా. నమ్మకం పోయింది సార్. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఏమంటావు? బిడ్డ పుట్టే వరకు చూస్తా. బిడ్డకు నా పోలికలుంటే అప్పుడు చేసుకుంటా. సరేరా, నీ పోలికలు మానేసి అమ్మాయి పోలికలు వస్తే ఏం చేస్తావు? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా. ఏంట్రా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించేది? నీకు 3 వస్తే అమాయకంగా నీ పక్కలో పడుకుని నీకు ఎంజాయ్మెంట్ ఇవ్వడానికరా ఆడపిల్లలు పుట్టింది? ఆడవాళ్ళ కంట్లో కన్నీళ్ళు వస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా కడుపు చేసి కాదంటే ఏడుస్తూ అమ్మాయిలు ఊరుకుంటారనుకుంటున్నావా? మైన బొమ్మలు అనుకున్నావరా? ఆడవాళ్ళకి కొడుపులు చేసి కొడుకుని కోసి కుక్కలు వేసేయాలి. అద్దవాళ్ళని చాలమ్మా నా మొక్కం చూసి వదిలేండి అయ్యా. చూడరా, ఆ పిల్ల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఆ కళ్ళల్లో నిజాయితీ మాకంటే నీకే బాగా కనిపిస్తుంది. మాట్లాడరే. అంటే ప్రేమ అంటే నమ్మకం, పెండ్లంటే ఒక బాధ్యత. ప్రెగ్నెన్సీ అంటే ప్రేమకు ప్రతిరూపం. నీ ప్రేమ నిజమైతే అమ్మాయిని పెళ్లి చేసుకో, అబద్ధం అయితే వేరే పెళ్లి మేమే చేస్తాం. జీవితాంతం మేము అండగా ఉంటాం. చూసుకుంటాం. నన్ను క్షమించండి అయ్యా, తనని పెళ్లి చేసుకుంటాను. మమ్మల్ని ఆశీర్వదించండి. పెద్ద మనుషులంటే మీరయ్యా. నా కూతురు జీవితాన్ని నిలబెట్టారు. మంచి పని చేశాం. మన మ్యాటర్ అనుకుని చాలా టెన్షన్ పడ్డాను రా. అసలు మ్యాటర్ లీక్ అయితే చచ్చాం. దొరికిపోతామని అర్థం కాక సస్తనం. నేను వీళ్ళు దొరికిపోయారు అనుకున్నాను. ఏంటమ్మా అట్ట గుమ్మేశారో? రేపు వీళ్ళు దొరికినా వీళ్ళ పిల్లలు ఎట్టా గుమ్ముతారుగా. అవును సార్, ఆ రాజుగారి భార్య సంజయ్ అయితే డైరెక్ట్ గా ఈయన తల తీసుకెళ్లి ఛానల్ లోనే కూర్చుంటారు. ఆవిడ ఉతుకు చెట్టకా బండి కదా. అవును సార్. నువ్వు కంటిన్యూ. నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే. ఏంటిది? కొత్తనగా వేరే కస్టమర్లే, దిగో. వదినా, సేమ్ నీలాంటి నక్లెసే స్వీటీ దగ్గర కూడా ఉంది. తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా? ఏది చూపించూడు. ఇదిగో చూడు. పంపదీసి దీనికి గాని విషయం తెలిసిపోయిందా? ఏదో ఒకటి చేయాలి. సేమ్ నక్లెస్, సేమ్ అదే నక్లెస్ కదా? ఓ, సేమ్ టు సేమ్ నా నెక్లెస్ లాగే ఉంది. లిఫ్ట్ వచ్చింది. రండి. నాది పార్సిల్ కార్లో మర్చిపోయాను, తీసుకొస్తాను. మీరు పదండి. తాంది వరస్ట్ గా ఉంది, నాదే బాగుంది. నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది. ఎంతైనా ఒరిజినలే. ఏదో అలా ఇన్స్టెంట్ గా నా పెళ్ళానికి తప్పించుకున్నాను గానీ నేను పెట్టింది డూప్లికేట్ నాకని తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మన వదిలేలా లేదురా. ఆ గురూజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలకి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీకు కష్టాలేంట్రా? దీన్ని వదిలించుకుంటేటారా? రే, ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేమంటారా? అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ పిచ్చి. ఎవరికైనా ఆ నెక్లెస్ తీసుకొచ్చి చూపించింది అనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా రా. ముందు ఆ పని